హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నా పూజా రూమ్ అంతా కూడా క్లీనింగ్ చేసి ఎలా మళ్ళీ నేను ఉంచుకుంటాను దేవుడిని అని ఇవాళ మీతో షేర్ చేస్తాను. అండ్ గ్రాసరీస్ అన్నీ కూడా మళ్ళీ రీఫిల్ చేసుకున్నాను అనమాట. సో ఈ వ్లాగ్లో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది ప్రొడక్టివ్ వ్లాగ్. అందరూ చూడండి. వ్లాగ్ అంతా ఎండ్ వరకు మిస్ కాకుండా వాచ్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో మన ఛానల్ని చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మాదైతే ఒక చిన్న మందిరం అండి. కబోర్డే కట్టించుకున్నాము. అంటే సిమెంట్ వర్క్తోనే చేయించుకొని దానిపైన వుడ్తో అయితే ఇలాగా పెట్టించుకున్నాం అనమాట. సో చాలా చిన్న దేవుడి గది మాది. ఇక చూసారు కదా, అవంతా కూడా నిర్మాల్యం అంతా తీసేసి నీట్గా అయితే ఒకసారి టైల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇంకా దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా మంత్లీ వన్స్ అయితే చేసుకుంటానమాట. అందరికీ కూడా లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అందరూ చేసుకునే వర్కే. సో అదే వర్క్ మీతో నేను షేర్ చేశానమాట. అండ్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి ఒక్కసారి గోమూత్రం అండ్ పసుపు నీళ్ళతో అయితే మొత్తం అంతా జల్లేస్తాను. గోమూత్రం ఎప్పుడు కూడా ఉంచుకుంటా అనమాట తీసుకొచ్చి. అంటే గంగా జలం కూడా ఉంచుకుంటాను. కొద్దిగా పసుపు నీళ్ళు ఇవన్నీ కలిపేసి ఒక్కసారి అయితే మొత్తం అంతా నీట్గా శుభ్రం చేసేసుకొని ఇక తర్వాత పటాలు కూడా నీట్గా శుభ్రం చేసుకొని బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. బొట్లుకి నేనైతే గంధం పెట్టినండి. కొద్దిగా పసుపు, దాంట్లో ఏంటంటే కొద్దిగా జవ్వాదు, అండ్ తర్వాత మన దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్, లేదన్నప్పుడు వాటర్ కొద్దిగా మిక్స్ చేసి అయితే పెట్టుకుంటా అనమాట. జవ్వాది వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట, సువాసనగా. సో ఇవైతే యూజ్ చేస్తాను. అప్పుడప్పుడు గంధం బొట్లు పెడతాను. ఎందుకో నాకు ఎక్కువ పసుపు కుంకుమ పెడితేనే ఇష్టం అనమాట. సో అందుకని ఇంకా అలా పెట్టుకొని అలంకరించుకొని అయితే మా ఇంట్లో చూసారు కదా, అమ్మవారు ఉంటారు కదా, లక్ష్మీమాత చిన్న విగ్రహం ఉంటారండి. సో ఎవరైతే డీటెయిల్గా చూడాలనుకుంటున్నారో మా పూజా రూమ్ అయితే ఇదేనండి. చాలా చిన్నదన్నమాట, కబోర్డ్లోనే ఉంటుంది. అండ్ ఈ పైన అంతా కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించుకొని స్టిక్కర్స్ ఇలా స్టిక్ చేసుకున్నాను. అండ్ ఈ సెంటర్ దానికోసం అయితే నన్ను చాలాసార్లు అడిగారనమాట చాలామంది. అది స్టిక్కర్ కాదండి, టైల్ అనమాట. అది టైలే అలా పెట్టుకున్నాను అనమాట. బాగుందని చెప్పేసి అదొక హైలైటెడ్ టైల్ అనమాట, అలా పెట్టించుకున్నాను. ఆ తర్వాత ఇంకా పూజ కోసం అయితే పువ్వులు, ఇదిగోండి ఇవాళ అయితే గులాబీలు ఉన్నాయన్నమాట చక్కగా. సో ఇవాళ అయితే అంతా గులాబీలతోనే పూజ. నిన్న లక్ష్మీవారం కదా, సో నిన్న లక్ష్మీవారం పూజ అంతా కూడా గులాబీలతోనే అనమాట. ఇదంతా నిన్నటి వ్లాగ్. సో నీట్గా అయితే క్లీన్ చేసుకుని మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను. మన ఇంట్లో ఒక చిన్న శివయ్య, చిన్న త్రిశూలం, ఇక చిన్న నందీశ్వరుడు ఉంటారనమాట కార్నర్లో. ఇక తర్వాత ఈ సైడ్కి వస్తే లక్ష్మీ అమ్మవారు నారాయణమూర్తితో ఒక చిన్న ఫోటో ఉంటుంది. ఆ తర్వాత చిన్న బుల్లి కృష్ణయ్య ఉంటారు. అండ్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే దుర్గామాత ఉంటారు. మనం నవరాత్రులు చేసినప్పుడు పెట్టుకుంటాం కదా, చిన్నది ఒక 1.5 ఇంచ్ ఉంటుంది అంతే, పెద్దదైతే ఉండదు అది. ఇక తర్వాత బద్రీనాథ్ వెళ్ళినప్పుడు చిన్న బద్రీనాథేశ్వరుని తెచ్చుకున్నాను అనమాట. అక్కడి నుంచి 1 ఇంచ్ ఉంటారు స్వామి. ఇంకా అంతకు మించి ఏమి ఉండవండి. తర్వాత చిన్న మనకి విఘ్నేశ్వరుడిది, చిన్న సరస్వతి మాత, ఇన్నైతే ఉంటారనమాట. ఇంకా కుంకుమబర్ని స్పెషల్ మా ఇంట్లో చాలామంది అడిగారు. ఆ కుంకుమబర్ని నేను మన పార్వతీదేవి, ఇంకా మన పరమశివుడు, స్వామి అయ్యవార్లు ఎక్కడైతే పెళ్లి చేసుకున్నారో ఆ సన్నిధి నుంచి తెచ్చుకున్నా అనమాట. త్రియోగి నారాయణ కానించి అక్కడి నుంచి తెచ్చుకున్నాను అనమాట. త్రియోగి నారాయణ కానించి తెచ్చుకున్నాను. అది ఒకటి నాకు చాలా స్పెషల్ థింగ్ అనమాట మందిరంలో. సో ఇంకా తర్వాత అక్కడ క్లీన్ చేసుకొని ఇంకా బయటకు కూడా వచ్చేసి విఘ్నేశ్వరుడు ఉన్నారు కదండి, విఘ్నేశ్వరుడికి అయితే నేను లక్ష్మీవారం ఎప్పుడూ కూడా వీలైనంత వరకు కూడా స్వామిని శుభ్రంగా అయితే స్నానం చేయిస్తాను అనమాట. నీట్గా మొత్తం క్లీన్ చేసుకొని అక్కడ సరౌండింగ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను. స్వామి దగ్గర ఏమేమి పెడతామో మనీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా
ఇక ఉర్లి ఒకటి పెడతాననమాట. ఎప్పుడు పెడతాను ఇంట్లో ఒకటి, లోపల ఒక 2 అలా పెడతాను. రోజ్ పెటల్స్‌తో నీట్‌గా అయితే డెకరేట్ చేసుకున్నాననమాట. చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. అక్కడ మనకి ఎంట్రన్స్ అనమాట ఇది. మా ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ అనమాట. సో, నాకు చాలా ఇష్టమైన ప్లేస్. మాది స్పేస్ కొద్దిగా కంజెస్టెడ్‌గా ఉంటుంది. బట్ చాలా హ్యాపీగా ఉంటుందనమాట. పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అక్కడ దీపారాధన చేసుకుంటే చాలా బావుంటుంది. ఇక తర్వాత అక్కడ కూడా అయిపోయాక నేను ముందు రోజు బుధవారం ఈవినింగే ఏం చేశానంటే ఒక్కసారి మొత్తం ఈ ప్లాంట్స్ తులసిమాత ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ ప్లాంట్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి ఇంకా సరౌండింగ్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి ఆ తర్వాత ఇవాళ ఇంకా పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకుంటున్నాను అనమాట అమ్మవారిని. ఇంకా ఈ తులసి కోటలో కూడా నేను ఒక చిన్న లక్ష్మీమాతను పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది అమ్మవారు కూడా. ఇక 2 ఏనుగులు ఇవి కూడా టెరకోటావన్నమాట. చాలా బాగుంటుంది. ఎవ్రీ దివాళీకి ఒక టెరకోటా అమ్మవారిని తీసుకోవడం నాకు అలవాటు అనమాట. సో ఇది బిఫోర్ ఇయర్ది. ఇక లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను, అది ఇంకా లోపల ఉంది. సో ఈ ఇయర్ తీసుకున్నవి ఇంక ఇక్కడ పెట్టి పూజించుకుంటున్నా అనమాట. చాలా బాగుంటుంది అక్కడ, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ కూడా నాకు చాలా మంచి ఇష్టమైన ప్లేస్ అనమాట. మా ఇంట్లో ఈ బయటన 2 కూడా చాలా బాగుంటుంది అందంగా. ఇక తర్వాత ఈ మొక్కలవి చూపించమని అడుగుతున్నారు కదా, కంపల్సరీ చూపిస్తానండి. ఇవాళ కూడా అనుకున్నా చూపిద్దామని షార్ట్లో. సో రేపు చూపిస్తాను. అండ్ ఇలా అయితే ఈ సెటప్ చేసుకున్నాను. ఇక తర్వాత కృష్ణయ్యని పెడదామని అనుకుంటున్నాను. బట్ నాకైతే స్పేస్ తగ్గిపోతుందేమో అని చెప్పేసి అయితే మళ్ళీ బ్యాక్ అవుతున్నా అనమాట, ఆలోచిస్తున్నాను. సో అలా అయితే ఇంకా బయటను కూడా పూజ చేసుకొని వచ్చేసి లోపల మళ్ళీ పూజ చేసుకోవడానికి వచ్చేసాను అనమాట. ఇక్కడైతే నాకు నించొని పూజ చేసుకోవడమే అవుతుంది. చక్కగా కిందన కూర్చొని పూజ చేసుకోవడం అంటే అవ్వదు కిందన. ఎందుకంటే మనకి ఏవైనా దేవుడు సామాన్లు ఏవైనా పెట్టుకోవడానికి కింద ఫ్రీగా వదిలేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా వినాయక చవితి కానీ మనం పీఠం పెట్టి పూజ చేసే పూజలు ఉంటాయి కదా, దానికోసం అని చెప్పి కింద కూర్చొని పూజ చేసుకోవచ్చు అని చెప్పి కిందన ప్లేస్ వదులుకున్నా అనమాట. సో ఇప్పుడైతే ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ పెట్టుకుంటాను. సో ఇలా అయితే ఉంటుందన్నమాట మనకి దేవుడిది అంతా కూడా. సో ఎప్పుడైనా ఇంకా డీటెయిల్గా కావాలంటే ఎవరైనా నన్ను కామెంట్ చేస్తే నేను డీటెయిల్గా పూజ రూమ్ టూర్ అనేది చేస్తాను. సో ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ ఇడ్లీ ప్రిపేర్ చేశానమాట. ఇడ్లీ నాకు చట్నీస్ ఎక్కువ ఇష్టం ఉండదు. సో పప్పు టమాటా చేశాను కర్రీకి. అంటే మార్నింగ్ మనకి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, సో ఇక పప్పు టమాటాతో తింటున్నాను అనమాట. ఇవాళ ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఇక మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయాక ఇక తర్వాత నా పనులు అనమాట ఇవన్నీ కూడా. మార్నింగ్ మనకి పనంతా అయిపోయాక డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్ నుంచి నాకు ఎవ్రీ 2 monthsకి ఒకసారి వెళ్ళి గ్రోసరీస్ రీఫిల్ చేసుకుంటా అనమాట. కొద్దిగా ఉన్నప్పుడే వెళ్తా, ముందుగానే వెళ్ళి మనకి కావాల్సినవన్నీ కూడా బిఫోర్గానే తెచ్చిపెట్టేసుకుంటాను. సో రైస్, ఆటా, జీలకర్ర, ఇక A to Z నాకు ఏవేవి కావాలో అన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నా. ఒక్కొక్కసారి ఏంటంటే అంటే తక్కువ పడేవి ఏవి ఉంటాయో మన ఇంట్లో, అంటే తక్కువగా యూజ్ చేస్తాం కదా, మైదా అని, లేదంటే ఇలా సాల్ట్ అని, రాక్ సాల్ట్ అని, ఆ తర్వాత కొన్ని మసాలాస్ అని, అప్పుడప్పుడు రేర్గా యూజ్ చేసినవన్నీ కూడా నేను ప్యాక్స్ తెచ్చుకుంటాను అనమాట. అంటే ఆల్రెడీ ప్యాక్ అయ్యి వచ్చినవే తెచ్చుకుంటాను. అలాగా తెచ్చుకున్నవన్నీ కూడా నేను రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే రేర్గా యూజ్ చేస్తాం కదా, సాంబార్ పౌడర్స్ అని, ఇలాంటి పెప్పర్ పౌడర్స్ అని, ఇలాంటివన్నీ కూడా ప్యాక్స్ తెచ్చుకుంటా. అంటే ఎక్కువ మోతాదులో మనం యూజ్ చేసేవన్నీ కూడా కొద్దిగా ప్రైస్ తగ్గుతుంది, ఇలా లూజ్ అనేవి తెచ్చుకుంటా అనమాట. ఎందుకంటే మనం ఆడవాళ్ళు బయటికి వెళ్ళామంటే ఎక్కడ 1 రూపీ తగ్గుతుందా చూసి అయితే తెచ్చుకుంటాం కదా. సో నాకు ఇలా బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువ పడుతుంది, ఇడ్లీ రవ్వ పడుతుంది, ఆ తర్వాత మనకి గ్రౌండ్ నట్స్ పడతాయి, జీరా పడుతుంది. సో నాకు డైలీ ఎక్కువ ఏవైతే పడతాయో ఎండుమిర్చి, ఇలాంటివన్నీ కూడా నేను లూజ్ తెచ్చుకుంటాను అనమాట. లూజ్ తెచ్చుకోవడం వల్ల మనకి క్వాంటిటీ కూడా కొద్దిగా మనకి ఎదుర్కొంటే నెట్ వెయిట్ అనేది వస్తుంది. అండ్ దట్టు ఏంటంటే కొద్దిగా ప్రైస్ కూడా మనకి తగ్గుతుందన్నమాట. సో అందుకనే నేను ఇంకా అలా తెచ్చుకొని మన ఇంట్లో ఎప్పుడు యూజ్ చేసి ఉంటాయి కదా డబ్బాలు, స్టీల్ డబ్బాలు అవి. సో అన్నిటిలో కూడా నీట్గా స్టోర్ చేసేసుకుంటాను. బట్ స్టోర్ చేసుకున్నప్పుడు అయితే చాలా మనకి వేస్టేజ్ అనేది వస్తుంది.
ఇవాళ కూడా వాల్నట్స్, ఆల్మండ్స్ ఇవన్నీ కూడా మర్చిపోయాననమాట పెట్టి పైన. బట్ గాలి రాకో ఏమో తెలియదు, కొద్దిగా అయితే బూజు పట్టినట్టు అనిపించాయి. సో అవన్నీ రిమూవ్ చేసేసి అయితే బయట పెట్టాను. ఒకవేళ బాగుంది అనుకుంటే వాడతాను, లేదు అనుకుంటే మరి ఇంకేమి చేయలేమని. మనం తెచ్చుకునేవి కూడా మనం అన్నీ ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. 10 డేస్కి వన్స్ అయినా సరే డబ్బాల్లో ఏమున్నాయి ఏంటని చెక్ చేసుకోవాలి. మనం ఏంటంటే డైలీ వాడుతున్నవే వాడి, కొంతమంది ఏంటంటే నేను కూడా అలానే చేస్తాను, లోపల పెట్టేసే డబ్బాలు కొద్దిగా టచ్ చేయననమాట. ఇంకా లేవేమో అనుకొని చెప్పేసి అవి అలానే ఉండిపోతూ ఉంటాయి. సో అందుకనే ముందు వెనక్కి వెనక్కి ముందుకి చేస్తూ ఉండాలి. అండ్ ఒక ఆర్డర్లో పెట్టుకుంటే ఎప్పుడు కూడా పాడవు. సో ఇవేంటంటే వెనకాతలు ఉండిపోయాయి అనమాట. నేను చూసుకోలేదు, చాలా రోజులు అయిపోయింది. సో అందుకనే పాడయ్యాయి ఇలాగా. సో ఇక మీదట ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇలాగా రఫుల్ చేద్దాం అనుకుంటున్నాను. ముందువి వెనక్కి వెనక్కి ముందుకి ఒకసారి చూసుకొని ఆల్ ఓవర్గా చెక్ చేసుకుంటే మన దగ్గర ఏమున్నాయి ఏం లేవు కూడా తెలుస్తాయి. ఇలా గ్రాసరీస్ ఒక్కసారి తెచ్చి రీఫిల్ చేసుకుంటే మనకి హడావుడి అనేదే ఉండదన్నమాట. మార్నింగ్ మనకి లంచ్ బాక్సెస్ అవి ప్రిపేర్ చేసినప్పుడు ఏ ఒక్కటి లేకపోయినా సరే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకనే ఇంకా నేను 2 మంత్స్కి వన్స్ వెళ్తాను, ఎవ్రీ మంత్ అయితే వెళ్ళనండి. 2 మంత్స్కి వన్స్ సరిపడాగా తెచ్చుకుంటా అనమాట. ఎప్పుడైనా రైస్ బ్యాగ్లో రైస్ అయిపోతుంది అనిపిస్తే మా హస్బెండ్ చేత కానీ లేదంటే ఎవరి చేతనా తెప్పించుకుంటా అనమాట, ఆర్డర్ అయినా పెట్టి. సో మిగతా మసాలాస్కి మాత్రం నేనే వెళ్తాను, దగ్గరుండి అయితే తీసుకొని వస్తానన్నమాట. తీసుకొచ్చి అన్నీ రీస్టోర్ చేసుకుంటా. ఇప్పుడైతే ఇక మ్యాక్సిమం 2 మంత్స్కి ఒక్కసారి ఎందుకు తెచ్చుకుంటున్నానంటే పైన కూడా చిన్న రిఫ్రిజిరేటర్ ఉందన్నమాట మా ఇంట్లో. సో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే మనం ఏవైనా సరే రవ్వ కానీ, బొంబాయి రవ్వ కానీ, లేదంటే ఇడ్లీ రవ్వ కానీ తెచ్చుకొని, లేదంటే బేసన్ కానీ ఇలాంటివి తెచ్చుకొని ఎండల్లో బయట పెట్టామంటే ఆబ్వియస్లీ పాడైపోతాయి. సో నేను ఈ చింతపండు ఇవన్నీ కూడా రిఫ్రిజిరేటర్లోనే స్టోర్ చేసేసుకుంటాను. ఇలా అయితే అస్సలు ఖరాబ్ అవ్వవు అనమాట. పైన కూడా ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి దాంట్లో కొద్దిగా కిందన కొద్దిగా స్పేస్ అంతా కూడా యూటిలైజ్ చేసుకుంటాను. మ్యాక్సిమమ్ మనకి డబల్ డోర్ అంటే ఎక్కువ మనం వెజిటేబుల్ బాక్స్ అని, ఫ్రూట్ బాక్స్ అని దానికి సెపరేట్గా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ నాకైతే ఈ గ్రోసరీసే ఉంటాయి అన్నమాట, పైన కింద కూడా. అండ్ ఎప్పుడైనా ఇడ్లీ రవ్వగా, ఇడ్లీ పిండి కానీ, దోశల పిండి కానీ, లేదంటే పాలు, ఇవి తప్పించి ఇంకా నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసుకుంటాను. నిలవ పచ్చళ్ళు కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసుకుంటా. ఎందుకంటే ఎక్కువ మొత్తాన్ని మీదకి నిలవ పచ్చడి అంటే అప్పుడు మా చిన్నప్పుడు అయితే ఒకేసారి ఏదో ఒక పచ్చడి పెట్టేవారు, టమాటా పచ్చడి కానీ లేదంటే అల్లం పచ్చడి కానీ, అదంటే సీజన్ వైజ్గా పెట్టేవారు అనమాట. ఏదో ఒక్కటే, ఆ ఒకటి కంప్లీట్ అయ్యాక రెండోది వచ్చేది. ఇప్పుడు అలా కాదు కదా, సెవరల్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసాయి తినడానికి. సో అన్నీ తినాలనిపిస్తుంది, అన్నీ కావాలనిపిస్తుంది. సో అందుకనే అన్నీ కూడా కొద్ది కొద్ది మొత్తాలో తీసుకుంటా అనమాట. ఎక్కువ తీసుకోపోయినా క్వాంటిటీ కొద్ది కొద్దిగా అన్నీ కూడా స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు ఏదో తినాలనిపిస్తుందో తెలియదు కదా. సో నిలవ పచ్చళ్ళు మాత్రం అలానే స్టోర్ చేసుకుంటా. ఇక ఫ్రిడ్జ్లో ఇవన్నీ స్టోర్ చేసినప్పుడు మనకి పాలు కూడా బయటపడ్డాయి అన్నమాట తవ్వకంలో. ఎప్పుడో పెట్టేసి వదిలేసినట్టున్నాను, ఇవాళ పాలు కూడా ఒక 1/2 లీటర్ పాలు అయితే బయటకు వచ్చాయి. సో అది కూడా వేస్టేజ్ అనమాట. ఈసారి ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎక్కడ ఏం పెట్టుకుంటున్నానో చూసి అయితే అబ్జర్వ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈసారి. అంటే ప్లేస్ నాకు తెలిసినట్టుగా పప్పులన్నీ ఒక దగ్గర, ఆ తర్వాత సూజీ, రవ్వ ఇవన్నీ ఒక దగ్గర, మసాలాస్ ఒక దగ్గర, ఇలాంటివన్నీ కూడా కొన్ని సార్లు ఏమవుతుంది అంటే నేను కూడా మర్చిపోతున్నా అనమాట. సో అందుకే ఈసారి వేస్టేజ్ కాకుండా ఉండాలని చెప్పేసి ఎక్కడి ఒక్కడ తీసైతే నీట్గా ఎత్తిపెట్టుకున్నా అనమాట. చాలా టైమే పట్టింది అయితే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. బట్ వర్క్ అనేది ఎట్ ఏ టైం చేసుకుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది. లేదంటే మనకి ఎప్పుడైనా సరే మనమే చేయాలి కాబట్టి బద్దకించకుండా ఎప్పుడు పనులు అప్పుడే చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అండ్ చూసారు కదా, మొత్తం అన్నీ కూడా అయిపోయాయి. ఆ తర్వాత ఈ ర్యాపర్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టాను కదా, ఇవన్నీ కూడా డస్ట్బిన్లో వేసేసుకొని ఆ తర్వాత కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఈసారి అయితే రైస్ పాపడ్ తీసుకొచ్చాను. ఇంకా ఎండ స్టార్ట్ అవ్వలేదు కదా, రైస్ పాపడ్ పెట్టుకోవాలి. కొద్దిగా ఎండలు ముదిరితే అప్పుడు రైస్ పాపడ్ ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇదైతే హోమ్ మేడ్ అనమాట మిక్చర్ అనేది, మాకు దగ్గరలో వాళ్ళు చేస్తుంటే తీసుకొచ్చా. అండ్ ఈసారి అయితే పింక్ సాల్ట్ తీసుకున్నాను అనమాట. సో అది కూడా అదే చూపిస్తున్నాను మీకు. అండ్ మొత్తం వర్క్ అంతా కూడా ఫైనలీ డన్. చూసారు కదా, నీట్ అండ్ క్లీన్గా అయితే పెట్టేసుకుంటున్నాను ఎక్కడ ఏంటి అనేసి. తర్వాత డస్ట్బిన్ అండి, ఇక
మీరు చూస్తారు ఇప్పుడు డస్ట్బిన్ ఒకటి. డస్ట్బిన్ కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. మనం యాజ్ ఏ డస్ట్బిన్ లాగా కాకుండా మనం డైలీ యూస్ చేసుకున్న వెజల్స్, డిషెస్ ఎలా క్లీన్ చేసుకుంటామో అలానే డస్ట్బిన్ కూడా క్లీన్ చేసుకోవాలి. లేదనుకుంటే మనం వేసే డస్ట్లో నుంచి బ్యాక్టీరియా అని, ఫ్లూస్ అని ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇంకా హైజీన్గా మెయింటైన్ అవ్వాలంటే డస్ట్బిన్ కూడా చాలా నీట్గా ఉంచుకోవాలండి. నేను చాలామందిని చూశానన్నమాట. లేదంటే తెలియకపోయినా కూడా మనకి మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన డస్ట్బిన్స్ ఏమో చక్కగా ఇంట్లో పెట్టుకొని మన ఏదైనా వాటర్ ఫిలప్ కానీ, లేదంటే ఏదైనా గ్రాసరీస్ ఫిలప్ కానీ, లేదంటే ఇలాగ అటక పెట్టుకోవడం కానీ చేస్తున్నారనమాట. అండ్ డస్ట్బిన్స్ కూడా యాజ్ ఏ డస్ట్బిన్లా కూడా ఉంచుకుంటే ఎంత దట్టిగా ఉంటాయంటే డస్ట్బిన్స్ నేను ఒక్కొక్కరి చూస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం హైజీన్గా ఉండాలి, అందరికి కూడా నీట్గా, అంటే అవతల వాళ్ళకి కూడా మన వల్ల ఏమి కూడా హార్మ్ఫుల్ అవ్వకూడదు. సో మనం డస్ట్బిన్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా ఉంచుకోవాలి డస్ట్బిన్ అనేది. సో ఎందుకో చెప్పాలనిపించింది. సో ఇక చూసారు కదా, మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇలా అయితే నా ఈవినింగ్ రొటీన్ అయిపోయింది. ఆ రోజు కిచెన్ అంతా నీట్ అండ్ క్లీన్ డన్ అనమాట. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక అయితే ఇప్పుడు పిల్లల కోసం వెయిటింగ్. ఇవాళ నేను గ్రాసరీస్ అన్ని రీఫిల్ చేసుకున్నాను. ఇదిగోండి, ఒక దాంట్లో ఆట, ఇంకా బియ్యం అయితే ఉన్నాయి. బియ్యం అన్నీ రీస్టోర్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వెయిట్ కదా, అందుకే మా హస్బెండ్ వచ్చాక వేస్తారు. అండ్ కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ అనమాట, డన్ అంతా కూడా. మొత్తం రీఫిల్ అయ్యాక డస్ట్ ఏదైనా ఉంటే అంతా రిమూవ్ చేసేసాను. చేసి డస్ట్బిన్లో వేసేసి ఇంకా మొత్తం కిచెన్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చాక ఇంకా ఈరోజు అయితే స్నాక్స్ ఏమీ ప్రిపేర్ చేయట్లేదు. ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు ఫ్రూట్స్ అండ్ తీసి పెట్టాను బయటన వాళ్ళు వచ్చినప్పుడు తినడానికి. మిక్చర్ అనమాట ఇది. సో మిక్చర్. అండ్ ఎంతమందికి తెలుసు ఈ ఉసిరికాయలు చెప్పండి, ఎంతమందికి గుర్తున్నాయి? అందరికీ తెలుసు. బట్ చూడండి, ఇవి కొండ ఉసిరికాయలు కాదు, చెట్టు ఉసిరికాయలు అనమాట. మా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉండేదన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. సో ఇదిగోండి. అండ్ మనకి గ్రాసరీస్ రీఫిల్ చేసినప్పుడు ఏదో ఒకటి వేస్టేజ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఎన్ని డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ కూడా, ఆల్మండ్స్ అండ్ ఇవి వాల్నట్స్ మొత్తం అన్నీ కూడా ఖరాబ్ అయిపోయాయి. అందుకే తీసేసి బయట పెట్టేశాను. చూస్తాను, ఒకవేళ బాగుంటే కొద్దిగా యూస్ చేస్తాను, లేదంటే ఇంకా పాడేయడమే. సో గ్రాసరీస్ రీఫిల్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లల కోసం అయితే వెయిటింగ్ అనమాట. సో అందరూ ఏం చేస్తున్నారు? వ్లాగ్స్ చూస్తున్నారా? మన వ్లాగ్స్ ఈ మధ్యన చాలా గ్యాప్ వచ్చేసింది, అందరితో ఇంటరాక్ట్ చాలా తగ్గిపోయింది. బట్ చెప్తున్నాను కదా, ప్రాబ్లం హెల్త్ ఇష్యూ వల్ల అయితే వ్లాగ్స్ కొద్దిగా డిలే చేస్తున్నాను అనమాట. అండ్ మొత్తం ఇంట్లో వర్క్ అంతా కూడా డన్. సో అండ్ బ్లాగ్స్ అందరూ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వెంటనే. అండ్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.